సో, ఈరోజు టైటిల్ వచ్చేసి చూసారు కదా! జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ట్రావెల్ ఎగ్జిక్యూటివ్ అండి. మీరు చూసుకున్నట్లయితే సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మీకు 10,000-12,000 పర్ మంత్ ఉంటుంది ఫ్రెషర్స్‌కైతే. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి 10,000-12,000 పర్ మంత్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30,000 పర్ మంత్ ఉంటుందండి. మీకు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని, ఎలాంటి స్కిల్స్ గాని ఎలాంటి అవసరం లేదు. కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. సో, నేను అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా రిక్వైర్మెంట్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి అనేవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి మీకు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది. సో, మనం ఇక్కడ ముందుగా సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకుందామండి. మనకి సాలరీ డీటెయిల్స్ అనేవి మంత్లీ వచ్చేసి 10,000-12,000 పర్ మంత్ ఉంటుంది ఫ్రెషర్స్ కోసము. ఇంకా మీకు యాన్యువల్లీ చూసుకున్నట్లయితే 2,40,000-3,60,000 పర్ ఇయర్ ఉంటుందన్నమాట. సో, నేను డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఇచ్చానండి. అందులో మీరు ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని నేను కొన్ని ప్లేలిస్ట్‌లు అనేవి ఇచ్చాను లింక్ అనేది. దాని మీద క్లిక్ చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ ఉంటే ఏమైనా అప్లై చేసుకోండి. సో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. జూనియర్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్ జాబ్స్ అండి. రిమోట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది వర్క్. ఇంకా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుందండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు. ఇంకా స్టూడెంట్స్ అయినా, మీరు హాస్టల్‌లో ఉంటున్న వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, ఇంకా రిటైర్డ్ ఆఫీసర్స్ అయినా, ఇంకా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి. ఇంకా స్టార్ట్స్ ఇమ్మీడియేట్‌లీ అండి. వర్క్ వచ్చేసి మీరు వెంటనే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకున్నాం కదా మనం. ఇయర్‌లీ వచ్చేసి 2,40,000-3,60,000 పర్ ఇయర్ ఉంటుంది. ఇంకా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0 ఇయర్స్ అండి. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 25థ్ ఏప్రిల్ 2025 అండి. 1 మంత్ టైమ్ ఉంది మనకి. ఇంకా పోస్టెడ్ జస్ట్ నౌ అండి. ఇప్పుడే పోస్ట్ చేశారు. మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ నెక్స్ట్ అబౌట్ ద జాబ్ చూసుకున్నట్లయితే కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. కాలింగ్ ఇంట్రెస్టెడ్ క్లయింట్స్ అనమాట. క్లయింట్స్ తోటి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉండాలి మీకు. ఐడెంటిఫైయింగ్ సేల్స్ ఆపర్చునిటీస్ అండి. ఇంకా ఎక్స్‌ప్లెయినింగ్ ద ప్రొడక్ట్స్ టు కస్టమర్స్ అండి. ప్రొడక్ట్స్ గురించి మీరు కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు లిస్ట్ అనేది ఇస్తారు. స్క్రిప్ట్ కూడా ఇస్తారు. వర్కింగ్ ఆన్ క్లోజింగ్ బిజినెస్ డీల్స్ అనమాట. ఇంకా ఫాలోయింగ్ అప్ విత్ ద కస్టమర్స్ అండి. మీరు కస్టమర్స్‌ని ఫాలో అప్ అవుతుండాలి ఎప్పటికప్పుడు టైమ్ టు టైమ్. మీటింగ్ ద సేల్స్ టార్గెట్స్ అండి. టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఆ టార్గెట్స్ అనేవి మీరు రీచ్ అవుతూ ఉండాలనమాట. మీకు మరీ ఎక్కువ టార్గెట్స్ ఏమి ఉండవు. మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు లిమిటెడ్‌గానే ఉంటాయి టార్గెట్స్ అనేవి. ఇంకా మేనేజింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్స్ అండి. ఎన్ష్యూరింగ్ సేల్స్ గ్రోత్ అనమాట. సేల్స్ గ్రోత్ అనేది ఎన్ష్యూర్ చేస్తూ ఉండాలి మీరు ఎప్పటికప్పుడు. ఇంకా స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్ అండి. ఇంకా హిందీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ అక్కడ మీరు రిస్యూమ్‌లో తెలుగు అని కూడా పెట్టుకుంటారు కాబట్టి మీకు తెలుగు ఆపర్చునిటీ కూడా ఉంటుందన్నమాట. సో, అందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేటెస్ట్ జాబ్స్ 2025 తెలుగు అని ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి. మీరు ముందుగా జాయిన్ అవ్వండి అక్కడ. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. నెక్స్ట్ ఎందుకు అనంటే మనం ఇప్పటి నుంచి వీడియో చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది అందులో షేర్ చేస్తామనమాట. అందుకే మీరు జాయిన్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మీరు ముందుగా ఏం చేస్తారంటే స్కిల్స్ అనేవి రెస్యూమ్‌లో అప్డేట్ చేసుకోండి. హిందీ మీకు వచ్చినట్లయితే పెట్టుకోండి. ఇంగ్లీష్ మీకు కొంచెం వస్తున్నట్లయితే పెట్టుకోవచ్చు. ఈ ఎర్న్ సర్టిఫికేట్ ఇన్ ది స్కిల్స్ అనేది మీరు స్కిప్ చేయండి. ఏది క్లిక్ చేయొద్దక్కడ. సో, అదర్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ హావ్ ఎన్ ఆండ్రాయిడ్ ఫోన్ అండి. మీకు మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మీరు మొబైల్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది మొత్తం కూడా. క్యాండిడేట్స్ మస్ట్ హావ్ ఎన్ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ ఆర్ ఎనీ అదర్ డివైస్ అనమాట. అదర్ డివైస్ అంటే మీకు ట్యాబ్ గాని, ఇలా మీరు మొబైల్‌లోనే వర్క్ మొత్తం చేయగలరు అంటే మీరు మీ కంఫర్ట్ కోసమే అండి ల్యాప్‌టాప్ అనేది. మీరు వర్క్ మొత్తం మొబైల్‌లోనే చేయగలిగితే చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండి. మీరు ఫ్రెషర్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్. లేదా మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, ఫ్రెషర్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇంకా ప్యాషనేట్ క్యాండిడేట్స్ హూ వాంట్ టు మేక్ దేర్ కెరియర్ ఇన్ ద టూరిజం సెక్టార్ అనమాట. ఇంకా మనం సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకున్నాం కదా! డ్యూరేషన్ వచ్చేసి మీకు 2 మంత్స్ ఉంటుంది. సాలరీ డ్యూరింగ్ చూసుకున్నట్లయితే 10,000-12,000 పర్ మంత్ ఉంటుంది. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్‌కి. మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువ ఉండొచ్చు. ఇంకా మీకు సాలరీ చూసుకున్న ఫ్రెషర్స్ అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ 2,40,000-3,60,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు మీరు ప్రతి మంత్. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 10 ఉన్నాయండి. మీరు త్వరగా అప్లై చేసుకోండి. సో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై నౌ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.
సో మీరు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. క్రియేట్ యువర్ ఇంటర్న్షియల్ రెస్యూమ్ అని ఉంది. మీరు రెస్యూమ్ కూడా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీకు రెస్యూమ్ ఆల్రెడీ ఉంటే, మీకు ఒకవేళ రెస్యూమ్ ఉంటే ఇక్కడ ప్రీఫిల్ ఇంటర్న్షియల్ రెస్యూమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదా మీ మీ పీడిఎఫ్లో ఉన్నట్లయితే ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేసి మీరు అనేది ఆ రెస్యూమ్ అనేది ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ క్రియేట్ రెస్యూమ్ అండి. మీరు ఇక్కడ రెస్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో మీరు ఏ ప్రాసెస్‌లో అప్లై చేసుకున్నా కూడా మీకు అప్లికేషన్ మీరు ఇచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ పీడిఎఫ్ రెస్యూమ్ ఇస్తే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి. మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చనమాట. లేదా మీరు ఇక్కడే రెస్యూమ్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే కూడా మీకు ఇలానే వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. మీరు ఏమైనా యాడ్ చేసుకునేది ఉంటే చేసుకోండి స్కిల్స్. లేదా ఏమైనా ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నా, మోడిఫై చేసుకోవాల్సి ఉన్నా చేసుకోవచ్చు ఇక్కడ. అన్నీ ప్రాపర్‌గా చూసుకొని మీ నేమ్, ఈమెయిల్ ఐడీ అనేది కరెక్ట్‌గా చూసుకోండి. రెస్యూమ్‌లో స్కిల్స్ ఏం పెట్టారు, ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఏం పెట్టారనేది కరెక్ట్‌గా చూసుకోండి. స్కిల్స్ అయితే ఖచ్చితంగా అందులో ఇచ్చారు కదా, రిక్వైర్డ్ స్కిల్స్ అనేవి ఇచ్చారు. ఆ స్కిల్స్ అనేవి పెట్టుకోండి ఖచ్చితంగా. అన్నీ క్లియర్‌గా పెట్టుకోండి. ప్రాపర్‌గా సెట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి సరిపోతుంది మీకు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. సో అప్లై అనేది చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి నన్ను అడగొచ్చు. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా మీరు కామెంట్స్ చేసినా కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాననమాట. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. అందులో జాయిన్ అవ్వండి. కొత్త వీడియో ఏదున్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట. ఇంతే అండి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను, జాబ్ 2 అని. ఇది వచ్చేసి జూనియర్ టెలికాలర్ ఫ్రెషర్స్ జాబ్ అండి. మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. రిమోట్ లాగానే ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు. స్టార్ట్స్ ఇమ్మీడియేట్‌లీ అండి వర్క్ వచ్చేసి. మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చనమాట. ఇంకా మీకు సాలరీ వచ్చేసి మీకు 2,40,000 టు సేమ్ ఇంతే 3,60,000 పర్ ఇయర్ అండి. మీకు జీరో ఎక్స్‌పీరియన్స్, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంకా అప్లికెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 91 మంది అప్లై చేసుకున్నారనమాట. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారండి. కాలింగ్ ఇంట్రెస్టెడ్ క్లయింట్స్ అనమాట. సేమ్ ఈ జాబ్ కూడా అయితే మీరు టెలికాలర్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ జాబ్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇంకా ఎక్స్‌ప్లెయినింగ్ ద ప్రొడక్ట్స్ టు కస్టమర్స్ అండి. మీకు స్కిల్స్ కూడా ఇవే ఉంటాయి. వర్కింగ్ ఆన్ క్లోజింగ్ బిజినెస్ డీల్స్ అనమాట. ఇంకా స్కిల్స్ వచ్చేసి మీకు హిందీ ప్రొఫిషియన్సీ అండి. ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎన్ ఆండ్రాయిడ్ ఫోన్ అండి. మీకు మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీకు. మీ కంఫర్ట్ కోసమే ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్. ఇంకా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 10 ఇచ్చారు. మీరు సేమ్ ఇంతే. అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇంతే ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. ముందుగా చెప్పాను కదా నేను, సేమ్ ఇలానే ఉంటుంది దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయండి.